తర్వాత ఎంతో కష్టపడి యూపీఎస్సీ 2 సార్లు మెయిన్స్ రాశాడు. ఈసారి తెలంగాణ నోటిఫికేషన్ వచ్చింది కదా, దీంట్లో చాలా కష్టపడదామని చదివాడు. చాలా అంటే ఎన్ని గంటలు, 8 గంటలు. వాళ్ళ యూత్ మొత్తం దాంట్లో పోయింది. ఈ విధంగా ఒక యంగ్స్టర్స్కి ఇట్లాంటి పరిస్థితి వస్తే నిజంగా సమాజం మీద విశ్వాసం పోతుంది. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఏమిటంటే సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇది జరిగింది, అది జరిగింది, ఇట్లా జరిగింది, ఇన్ని పైసలు ఇచ్చారు, అన్ని పైసలు ఇచ్చారు. తీవ్రవాదులు ఎక్కడి నుంచో జరగరండి, ఇట్లాంటివి జరిగితే అవుతారు. ఒక వ్యక్తి కష్టపడి, ఎంతో కష్టపడి తన మొత్తం యూత్ని సాక్రిఫైస్ చేసి చదివి ర్యాంక్ చేస్తే, ఆ మేడం అన్నట్టు నోటికాడి ముద్దను తీసేస్తే తీవ్రవాదులు కాకుండా ఏం చేస్తారు? నిజంగా మనం దానికి బాధ్యులమైదామా? నిజంగా మీరు కూడా చదివి ర్యాంకులు తెచ్చుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో సెలెక్షన్ ఎంత అవుతుంది? ఎంతమంది లక్షల మంది రాస్తారు? ఎంతమంది సెలెక్ట్ అవుతారు? సెలెక్ట్ కాని వాళ్ళంతా ఇదే పని చేస్తే ఎప్పుడు అవుతుంది? ఈ వ్యవస్థ మీద విశ్వాసం కోల్పోకుండా ఈ యూత్ను మనం కాపాడుకో.